ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. కేంద్ర కేబినెట్ తో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలను ఆయన వెల్లడించారు. ప్రపంచ బ్యాంక్ నుంచి పాకిస్తాన్ కు సహాయం నిలిపివేసేలా చర్యలు తీసుకుంటున్నామని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. భారత్ పై మరోసారి దాడికి తెగబడింది శత్రుదేశం పాకిస్తాన్. అయితే పాక్ దాడులను భారత సైనికులు తిప్పికొట్టారు. భారత సైనిక స్థావరాలపై దాడి చేస్తే ప్రతి దాడులు తప్పదని తీవ్ర హెచ్చరికలు పంపారు. చైనా నుంచి పాకిస్తాన్ తెచ్చుకున్న HQ-9 రక్షణ వ్యవస్థ క్షిపణిని భారత్ ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ పై అభినందనలు తెలియజేస్తూ తీర్మానం చేసింది ఏపీ కేబినెట్. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో సైనిక చర్యలను అభినందించారు. ఏపీకి రాజధాని అమరావతి అని కేబినెట్ మరో తీర్మానం చేసింది. కేబినెట్ తీర్మానం కాపీని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారుల పేరు రాసి పెట్టుకోవాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలేది లేదని చెప్పారు. నెల్లూరు నగరంలో త్వరలో సిటీ బస్సులను అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ డిపోలో 7 నూతన సర్వీసులను ప్రారంభించిన ఆయన పలు అంశాలను వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ రావుని పలువురు ప్రముఖులు స్మరించుకున్నారు. నేడు మధుసూదన్ రావు ఉత్తరక్రియల సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులు నివాళి అర్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వ తీరు ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను తలపిస్తుందన్నారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడంతో పాటు మీడియా గొంతు కూడా నొక్కుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఐపీఎల్ మ్యాచ్లపై భారత్ పాక్ యుద్ధం ప్రభావం పడింది. ఈ నెల 11న ముంబై పంజాబ్ మధ్య జరగనున్న మ్యాచ్ వేదికను మార్చారు. ధర్మశాల నుంచి అహ్మదాబాద్ కు వేదికను మార్చింది బీసీసీఐ. మరికొన్ని మ్యాచ్లపై కూడా బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.